100% ఇప్పుడు జరుగుతున్నవి ఏంటంటే ఈ భారతదేశం చరిత్రలో పతియే ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి స్త్రీ భార్య భర్తను చంపడం ఏంటి, భర్త భార్యను చంపడం ఏంటి. అది కాకుండా దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టించాడనే చెప్పే ఆ అతిపెద్ద పదం అమ్మ. వర్ణించడానికే అతీతం, వర్ణించలేమన్నమాట. ఒక్కసారిగా చెప్పాలన్నా మాటలు చాలు అమ్మ కోసం. అటువంటి అమ్మ తన పిల్లల్ని చంపుకుంటుందని ఎన్నో టీవీల్లో ఎన్నో పేపర్లో మనం చూసాం. ఎన్నో కథనాలు నైరుతి ద్వారం ఉండడం వల్ల మనిషికి తప్పుడు ఆలోచనలు వస్తాయండి. అదే ఆగ్నేయ ద్వారం ఉండడం వల్ల మనిషికి అదే లోపల ఆలోచనలు పుట్టి స్టేషన్కి వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం, ఇలాంటి ప్రక్రియ రప్పించడానికి. అందుకని అద్దింట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న వాస్తు ప్రధానం, కానీ అద్దింట్లో ఉన్న వాళ్ళకి కూడా వాస్తు వర్తిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే దానికి మీరు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే అక్కడ ఎక్కువ పెద్దగా మార్పు వచ్చేందుకు అవకాశం ఉండదండి. యంత్రం వాస్తు ద్వారా ఒక యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. యంత్రం ద్వారా కొంత చేసుకోవచ్చు అంటే చేసుకోవడానికి పనిచేయదు. ఇదే యంత్రాలన్నీ బోగస్, ఒక రకంగా చెప్పాలి బోగస్ అండి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను, ప్రేక్షకులందరూ నన్ను క్షమించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం ఒక నిజం చెప్తున్నాను. అన్యతకి ఎవరో భావించకూడదని నా విన్నపం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే శ్రీచక్రాన్ని స్థాపించిన శంకరాచార్యులు గారు, ఆ స్థాపన జరిగింది కాబట్టే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ధనాకర్షణ జనాకర్షణ అని చెప్తారండి. అంటే దీని భావం ఏంటంటే యంత్రానికి ఉన్నటువంటి శక్తి అంత ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. కానీ కానే కాదు, అదే శ్రీశైలం మల్లికార్జున స్వామి గారికి కూడా అదే క్షణాల్లో ఆలయంలో కాదండి, శంకరాచార్యుల వారు కంచిలో అక్కడ కూడా శ్రీచక్రం ప్రతిష్టాపించారు. ఇంకా అనేక చోట్ల మనం ఈవెన్ చూస్తే మీ తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక ఆలయాల్లో శ్రీచక్రం ప్రతిష్టాపన జరిగింది. కానీ మరి చాలా దేవాలయాలు వెలవలిపోతున్నాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత ధనాకర్షణ జనాకర్షణ ఉండడానికి కారణం వాస్తే గాని ఎటువంటి యంత్రం కాదు. ఎలా అంటే ఉత్తరాన కోనేరు వెంకటేశ్వర స్వామికి ఉంటుందండి, పశ్చిమాన కొండ దక్షిణాన కొండ. అది కాకుండా 4 రోడ్లు కూడలటువంటి ఆలయం. అందుకని అత్యద్భుతమైనటువంటి వాస్తు కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక వెంకన్న స్వామి ఆలయం కాబట్టి అంత అలా అభివృద్ధి చెందిందండి. ఓ మహానుభావులు చెప్పారు, శ్రీచక్రం కొన్నవారికి రాదసిరి, అమ్మిన వారికి తప్పనిసరి. ఇప్పుడు నేను మీకు యంత్రాన్ని నమ్మాను అనుకోండి స్వామి గారు, డబ్బు ఎవరికి వచ్చింది? మీకే వచ్చింది. నాకు వచ్చింది, మీకు సిరి రాలేదు. అమ్మిన వారికి తప్పనిసరి. అంటే ఇలాంటి యంత్రంలో పవర్ లేదా, మరి ఇప్పుడు యంత్రాలన్నీ ఎందుకు స్థాపిస్తున్నారు అని అడగొచ్చు. దాని పరిజ్ఞానాన్ని బట్టి ఎంతవరకు కావలిస్తే అంతవరకు ఉపయోగించుకోవడానికే గాని ఇలాంటి జనాకర్షణ ధనాకర్షణ రావడానికి మట్టుకి లేదండి.